అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా చిన్నమ్మాయి లగేజ్ సర్దుతున్నాము కాబట్టి లగేజ్ సర్దుతూ మీకు ఒక చిన్న విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలియచేయాలి అని అనుకుంటున్నాను. సాధారణంగా అందరి కుటుంబంలో జరిగేటువంటి విషయాలే, వాటిలో ఒక చిన్న విషయం గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. వీడియోలో ఏం జరుగుతుందో చూస్తూ అలాగే నేనేం చెప్తున్నానో వింటూ ఉండవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట మీ అందరినీ. ఈరోజు ఒక మంచి కథ చెప్పాలి అని అనుకుంటున్నా నేను. అది ఎంతో కొంత మన జీవితాలకు ఉపయోగపడవచ్చు. తల్లిదండ్రులమైనటువంటి మనకు, పిల్లలైనటువంటి వాళ్ళకి, ఎవరికైనా సరే, ఎవరు చూస్తే వీడియో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సరే, ఇంకా నేనైతే ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి కథ మొదలు పెడతాను, వినేసేయండి మీరు. ఒక ఊరిలో తల్లిదండ్రి ఒక కుటుంబం ఉంటుందన్నమాట. ఆ కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక 12 మంది అన్నలు, అలాగే ఒక చెల్లి ఉంటుంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి పుట్టినటువంటి సంతానం వీళ్ళందరూ కూడా. సరే, కథ చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా కానీ మీరేం అనుకోకండి. కానీ నేను చెప్పాలి అనుకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అన్నది మీకు వీడియో చివరిలో చెప్తాను అన్నమాట. ఈ కథ బాగుండిద్ది, మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళకి ఒకే ఒక అమ్మాయి పుడుతుంది. 11 మంది అన్నదమ్ముల మధ్య ఒక చెల్లి ఉంటుంది అన్నమాట. కొంతమందికి చెల్లి అవుతుంది, కొంతమందికి అక్క అవుతుంది. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, వాళ్ళ పేరెంట్స్ని చిన్నప్పటి నుండి కూడా చూస్తూ ఉంటుంది అన్నమాట. మన కుటుంబాల్లో నిజం చెప్పాలి అంటే మనల్ని చూస్తూ మన పిల్లలు పెరుగుతారు. మనం ఏ విధంగా ఉన్నామో సేమ్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. మనం మంచి చేస్తే మంచి నేర్చుకుంటారు, మనం చెడు చేస్తే చెడే నేర్చుకుంటారు. ఏదైనా సరే తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు అలాగే ఆ కుటుంబంలో కూడా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతుంది. ఆ కుటుంబంలో ఏం చూసింది అంటే, తను భార్య అంటే తన తండ్రి ప్రేమ కోసం, అంటే ఆమె యొక్క తండ్రి వాళ్ళ అమ్మగారి భర్త అన్నమాట. భార్య భర్త ప్రేమ కోసమై ఎంతగానో పరితపిస్తూ ఉంటుందన్నమాట. అదేంటి, ప్రేమ లేకుండానే ఎంతమంది పిల్లలు పుట్టారా అని మీరు అనుకోవచ్చు. కానీ తను బాధ్యత ప్రకారంగా ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించాడే తప్ప తన మీద ఏ మాత్రం కూడా ప్రేమ అనేది లేదు అసలు. ఎందుకు అంటే తను వేరొకరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తనకి ఇష్టమైన వారు వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా సంతానాన్ని కంటాడు. కానీ గౌరవప్రదమైనటువంటి ఏదైనా ఒక కుటుంబం ఉంది అంటే తనకి ఇష్టం లేని ఆ భార్యతో అంతమంది పిల్లల్ని కంటాడు అనమాట ఆ వ్యక్తి. కనినప్పుడు అదే కాక ఆ మొదటి భార్య ఎవరైతే ఉంటారో ఆమె అచ్చంగా మగపిల్లలను కని ఇస్తూ ఉంటుంది అతనికి. వాళ్ళ యొక్క ఇంటి పేరును నిలబెడుతూ ఉంటుంది. అయినప్పటికీ 6 కొడుకులను కన్నప్పటికీ అతనికి ఆమె మీద ఏ మాత్రం కూడా ప్రేమ అనేది లేనే లేదు. కానీ ఆవిడ మాత్రం అతను ఈసారైనా ప్రేమిస్తాడేమో, ఈసారైనా తనను హక్కున చేర్చుకుంటాడేమో, ఈసారైనా తన మనసు అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి తనైతే కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. తన మాట కోసం, తన చూపు కోసం, తన యొక్క ప్రతీదీ. కానీ అలా తను అనుకున్నవి ఏది కూడా ఆమెకు దక్కవు. అలాగా కొనసాగుతూ ఉంటుంది. ఈ పాప ఎవరైతే ఉన్నారో తను పెరిగి పెద్ద అవుతుందన్నమాట. పెద్దయ్యాకకు ఇంకా వాళ్ళని చూస్తూ పెరిగింది కాబట్టి తల్లి తన తండ్రి ప్రేమ కోసం ఆ విధంగా మరి బాధపడుతూ ఉండడం చూసింది. కానీ తనైతే ఒకటే నిర్ణయించుకుంది. ఏమని అంటే, నేనైతే ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాళ్ళు ఖచ్చితంగా నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించే వాళ్ళను మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళతో మాత్రమే నా జీవితాన్ని నేను పంచుకుంటాను అని చెప్పేసి తనైతే ఒక నిర్ణయం తీసేసుకున్నాక అయితే వాళ్ళు ఇంకా ఒకానొక పని నిమిత్తం ఒక ఊరు నుండి వేరే ఊరుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే,
తను కొత్తగా ఆ ఊరిలో అడుగు పెట్టడం వల్ల ఆ ఊరిని, అక్కడ ఉన్న ప్రజలను, వాళ్ళ యొక్క భాషని, వాళ్ళ యొక్క వస్త్రధారణను అంతా కూడా వింతగా అనిపిస్తుంది అనమాట. వింతగా అనిపించినప్పుడు ఇంకా తనైతే ఆ ఊరు చూడడానికి అని చెప్పేసి ఒక్కటే వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది, తనకి అన్నలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, కానీ ఎవరిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళదు. తను ఒక్కటే వెళ్తుంది. ముందు వెనక వచ్చేటువంటి విషయాల గురించి, సందర్భాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించదు. తనైతే ఒక్కటే వెళ్తుంది అనమాట ఊరు చూడడానికి. వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో అక్కడ ఆ దేశపు రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజుకు ఒక కుమారుడు ఉంటాడు, సేమ్ ఆ అమ్మాయి వయసులోనే. ఇద్దరు కూడా మంచి వయసులో ఉంటారనమాట. 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ వయసులో ఉంటారు. ఆ రాజు కుమారుడు ఈ అమ్మాయిని అయితే చూస్తాడు. చూసి తనని ప్రేమిస్తాడు. ప్రేమించి చెప్తాడనమాట తనకి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాడు. ఆ అమ్మాయి ఆ మాటలకు వెంటనే పడిపోతుంది అనమాట. ఆ మాటలను వెంటనే నమ్మేస్తుంది. ఎందుకు అంటే తన తల్లికి తన భర్త దగ్గర నుండి దొరకని ప్రేమ ఈ అమ్మాయికి దొరికింది అని చెప్పేసి తనైతే చాలా ఆనందపడుతుంది. అది నిజమా కాదా అని కూడా తనైతే ఆలోచించదు. ఆ వ్యక్తి ఎవరైతే వచ్చి నీవంటే నాకు ఇష్టం అని చెప్పాడో ఆ వ్యక్తి మాటలకి పడిపోతుంది. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని కూడా తనైతే అస్సలు ఆలోచించదు. ఇంకా ఆ అమ్మాయి అయితే తను ఇష్టమని చెప్పగానే అతని వెంట వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత జరగవలసిన కార్యకలాపాలన్నీ కూడా పెళ్ళికి ముందే చేసేస్తారనమాట. చేశాక ఇంకా ఆ విషయం ఇంట్లో కుటుంబంలో వాళ్ళకందరికీ కూడా తెలిసిద్ది. వాళ్ళ అన్నలకు తెలిసిద్ది. మరి ముఖ్యంగా వాళ్ళ అన్నలకు తెలిసినప్పుడు వాళ్ళైతే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటారు. వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉండడం. ఆ అమ్మాయి అలాగ వెళ్ళి తనైతే రాదనమాట, తిరిగి ఇంటికి రాదు. ఆ అబ్బాయి దగ్గరే ఉంటుంది, పెళ్ళి కూడా కాకుండానే. ఇక వీళ్ళైతే అబ్బాయి తరపు వాళ్ళకైతే ఇష్టమే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇంటి కోడలుగా తెచ్చుకోవడం, వాళ్ళకి ఆ అబ్బాయి ప్రేమించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో భార్యగా చేసుకోవడం వాళ్ళకి ఇష్టమే. కానీ వాళ్ళు వీళ్ళకంటే చాలా తక్కువ కులం అన్నమాట. ఒక మతం కాదు, ఒక కులం కాదు. అందువల్ల ఈ అమ్మాయి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోపంతో వస్తారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరెవరైతే అడ్డుపడతారో వాళ్ళందరినీ కూడా కత్తులతో నరికి చంపేసి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ చెల్లితో ఎవరైతే ఉంటాడో ఆ అబ్బాయిని కూడా చంపేసి, ఆ అబ్బాయి వాళ్ళ తండ్రిని చంపేసి, వాళ్ళ బంధువుల్ని ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా కత్తులతో నరికి చంపేసి ఆ అమ్మాయిని అయితే తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఎవరైతే చంపేస్తారో, కత్తి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు జైలు పాలవుతారు. వాళ్ళ జీవితం అయితే కఠిన కారాగార శిక్షకి లోనవుతుంది. అన్నదమ్ములు ఇంకా ఇక్కడ తనైతే ప్రేమించిన అబ్బాయిని కోల్పోతుంది. అలాగే తనకి నచ్చిన జీవితం కూడా పోతుందన్నమాట. తన తండ్రి ఇంటికి అయితే తను వెళ్తుంది. వెళ్ళాక అక్కడ తనకి పెళ్ళి ఏమైనా అయ్యింది అంటే అవ్వలేదు. పెళ్ళి అయితే అస్సలు అవ్వలేదు. తనైతే ఇంకా తన జీవితాంతం కూడా తను అలాగే ఉండిపోయింది. తనకి పెళ్ళి అనేది చేయలేదు ఆ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ. ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటి అంటే, తను ఎందుకు అలాగా ఎవరో ఒక అబ్బాయి వచ్చి నేను నిన్ను ప్రేమించాను, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పగానే ఎందుకు లొంగిపోయింది అంటే, అక్కడ తన తల్లికి జీవితంలో అది ఒక కొరతగా మిగిలిపోయింది. తన భర్త ప్రేమ కోసం తను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఎంతకాలం ఎదురు చూసినా తనకి దొరకని ప్రేమ నిమిషాల్లో తనకు దొరికింది. కాబట్టి తను ఆ యొక్క తప్పు చేయడానికి కారణమయ్యింది ఎవరు అంటే తన తండ్రి అని నేను చెప్తాను. తన తల్లికి ఇవ్వని ప్రేమ తనకి ఈజీగా దొరికింది కాబట్టి తను ఆ పిచ్చిలో, ఆ తప్పులో, ఆ మాయలో పడిపోయింది. ఇంకేమీ ఆలోచించలేదు. ఇంకా ఆ తండ్రి చేసినటువంటి తప్పు వల్లే బిడ్డలిద్దరు కూడా జైలు పాలయ్యారు. ఇది చెప్పుకోవడానికి ఒక కథ మాత్రం అవ్వచ్చు, కానీ చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట.
కానీ ఇంట్లో చాలామంది భార్యలు భర్తల చేత ప్రేమించబడక కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ కూడా అవతల వారు అర్థం చేసుకోరు. ఆ సిచ్యువేషన్ను చూస్తూ ఎదుర్కొంటున్న పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తప్పు చేయడానికి చాలా ఒక 100కి 99% అనేది అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇంట్లో ఒక వ్యక్తి ప్రేమ కోసం అల్లాడిపోతూ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఆ విధమైన ప్రేమ దొరికినప్పుడు మంచి చెడు అలాంటివి ఏవి ఆలోచించరు. తప్పు చేయడానికి కానీ, ప్రేమించడానికి కానీ, ప్రేమించబడడానికి కానీ ఏ మాత్రం కూడా ఆలోచించరు. అలాంటి అవకాశాన్ని, అలాంటి పరిస్థితులను కల్పిస్తుంది ఎవరు అంటే తల్లిదండ్రులైనటువంటి వారు మాత్రమే. మరి ఇలాగా ఎంతమంది కుటుంబాల్లో తమ భర్తల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కథ నేను ఏ కథని ఆధారం చేసుకొని చెప్పాను తెలిసిన వారైతే కామెంట్ చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉండవచ్చు. ఇది చెప్పాలి అంటే ఇంకా చాలా పెద్ద కథ. కానీ ఏ రీతిగా చెప్తే అర్థమవుతుంది, ఏ రీతిగా చెప్తే వెళ్తుంది మనసులోకి అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పుకొచ్చాను. ఒక కుటుంబ వ్యవస్థను పెట్టి ఇక్కడ ఇంకా నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే దానికి పూర్తి బాధ్యత, భరోసా తల్లిదండ్రులే అవుతారు. అయినా కానీ తల్లిదండ్రులు ఎంతో మంచి పద్ధతులతో ఉన్నప్పటికీ పిల్లలు చెడిపోయారు అంటే అది వారి స్నేహం కూడా అయి ఉంటుంది. కొన్ని 2-3 రకాలు ఉంటాయి. కానీ మెయిన్గా ఏంటి అంటే తల్లిదండ్రులు మూలం అవుతారు. పిల్లలు ఏ తప్పు చేయాలన్నా కానీ, ఏ మంచి మార్గంలో వెళ్ళాలి అన్నా కానీ, ఇంకా అక్కడ తనైతే తన తల్లి తన తండ్రి ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూసిందో, ఎంతగా మరి బాధపడిందో, ఎంతగా తలడిల్లిందో ఆమె కన్నులతో ఆమె చూసి ఉండవచ్చు. అది తన మనసును తాకి ఉండవచ్చు. ఇలాంటి ప్రేమించిన భర్త నాకు వద్దు అని తను అనుకుని ఉండవచ్చు. ఇలాగా ఒక ప్రేమ కోసం పరితపించేటువంటి జీవితం నాకు వద్దు అని కూడా అనుకొని ఉండవచ్చు. అలాగే తను ఏమనుకుందో ఏం ఆలోచించుకుందో మనకైతే ఇంకా తెలియదు కదా. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఆ అమ్మాయి ఆ పరిస్థితులు గుండా ప్రయాణం చేసింది కాబట్టి తను తప్పు చేయడానికి నిమిషం కూడా ఆలోచించలేదు. వేరే వాళ్ళ ప్రేమలో పడడానికి నిమిషం కూడా ఆలోచించలేదు. ఇలాంటి తప్పులైతే చాలామంది కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. పిల్లల్ని కొంతమంది అస్సలు పట్టించుకోరు, అస్సలు దృష్టిలో పెట్టుకోరు. పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. పిల్లల దృష్టిలో ఎలాగైనా సరే ఎదుటి వ్యక్తులు విలన్స్ని చేయాలి అని కానీ, వాళ్ళ పరువు తీయాలని కానీ, పిల్లల మనసులో ఎలాంటి ప్రేమ ఉంచకూడదు అని కానీ ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు కుటుంబాల్లో. అక్కడ మీరు ఆలోచించవలసిన ఒక చిన్న విషయం ఏంటి అంటే పిల్లల దృష్టిలో ఎవరినైతే మీరు విలన్ని చేయాలని, ఎదుటి వ్యక్తి పరువు తీయాలని చెప్పి మీరు ఆలోచిస్తారో అక్కడ మీ పరువే పోతుంది. అక్కడ మీరే వాళ్ళ దృష్టిలో విలన్స్ అవుతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లలని అనుకుంటారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో తెలియని పిల్లలు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి పిల్లలు చూస్తుండగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం ఇలాంటివన్నీ అస్సలు చేయకండి. వాళ్ళ పుట్టింటి వాళ్ళని మీరు, మీ పుట్టింటి వాళ్ళని వాళ్ళు అనుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకు అంటే లోపాలు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ వాటిని మనం ఎత్తి చూపుకుంటూ వెళ్తే జీవితాలు అనేవి ఎప్పటికీ కలవు, మనసులు అనేవి ఎప్పటికీ కలవు. అలాగే మన పిల్లలకు కూడా మనం కలిసిపోయే జీవితాన్ని ఎప్పటికీ చూపించలేము. వాళ్ళకి పెళ్లి మీద ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు వస్తాయా, ఇలాగా ఉంటారా అని చెప్పి. కానీ మనం ఒక అన్యోన్యమైన దాంపత్యాన్ని వాళ్ళకు చూపించినట్లయితే మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా పెళ్లి చేసుకోవడానికి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు నాకు అసలు పెళ్ళే వద్దు అని చెప్పి. అలా ఎందుకు అంటారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే ఇంత బాధపడాలా అని చెప్పేసి వాళ్ళు పడరు. కానీ ఎదుటి వాళ్ళు పడుతూ ఉండేది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది అయితే ఇదేనండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లలు అనేవాళ్ళు తప్పు చేయరు అని
చెప్పాలి అనుకున్నాను ఈ కథ ద్వారా. ఈ కథ అయితే మీకు నచ్చితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలకైతే మనం వెళ్ళిపోదాము. మా పాపకి ఈ లగేజ్ ఏమేమి సర్దాను ఏంటి అన్నదైతే మీరు చూసేయండి. తనకి ఏమేమి జాగ్రత్తలు చెప్పాను ఏంది అన్నది ఇంకా చెప్తాను. ఇది ఎరదా మళ్ళా తెలదా? ఇది కూడా ఎక్కడం డాడీ మాత్రం ఏం తెలుసు, ఎర్ర అనుకుంటారు కానీ ఏం అనమాడుతుంది కానీ డాడీ తెలియదు. కొబ్బరి నూనె, మైసూర్ శాండిల్ బాక్స్ తెలుసా ఏంటో అర్థం చేసుకోండి. బాగా కాదు ఖర్చు కాదు. పెయింట్ లెండర్ 4 తీసుకోవడానికి, షాంపూలు 3 కాడికి తీసి పెట్టాము. తను ఇలా ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది అందరం ముందు చెప్పడం ఏంటి అని. ఇలాగా 1 2 3 4 5 6 6 7 7 7 8 9 10 11 12 12 13 వారాలంటే ఎన్ని నెలలు? 3 నెలలు. 4 4 4 8 3 నెలలు వస్తాయి. ఎట్ట వాడుకున్నాను షాంపూలు ఎవరికి ఇవ్వకుండా వాడుకుంటే 3 నెలలు వస్తాయి. 1 2 3 4 ఇంకా నేను సబ్బులు వేసేదా? ఇక ఫ్లవర్నే కష్టం 3 వేస్తున్నాడే. ఏమో మళ్ళీ మనం ఇప్పుడు వెళ్దామన్నా అంటాడు. అయినా నువ్వు దసరాకు వస్తావు, అప్పటికే సబ్బులు ఉంటాయి. దసరాకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి అన్నీ 2 బ్రష్లు 2 టెంక్ ల్యాంటర్లు అన్నమాట. ఈ సామాన్లు అయితే ఇంకేమన్నాయి? గంధనా సరిపోయి డబ్బాలు వేస్తాను మంచికి ఆడికెళ్ళారా అన్నీ సర్దుకోవచ్చు. సరే ఈ సరుకులు ఇవన్నీ బ్యాగ్లో వేసేదా ఇందులో వేసేదా? సరే ఇంకైతే తెలిసి ఇంకా ఫ్యాన్ అయితే తింటాను డబ్బు సైడ్ నాకు చూడు సార్ నువ్వు తీసుకొచ్చే కూర్చోస్తాను ఇది పెట్టా ఇక్కడ డ్రెస్ పెట్టా ఈ పడాలి కదా ఏడ పెట్టి ప్లాస్టిక్ డబ్బాలు గోతాము అవన్నీ పైన ఉన్నాయి చూడు. చిన్న గోతం చిన్నగా గోతం కట్టు ఉంటుంది. అర్థం కాదా? ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి. సరుకుపోయడానికి డబ్బా స్పూను ఇది సామాన్ ఉంది. ఈ మధ్యకాలంలోనే ప్లాస్టిక్ సామాన్ పెట్టే చూడు వంటలు పైన చూడు. ఏదది డబ్బాలు ఏదో తెచ్చుకో. గ్రీన్ కలర్ ఏంటి చూడు. ఆ గ్లాస్ కాదు మా చిన్న గ్లాస్ తీసుకోపో.
ఇంట్లో గింజలు లేదుగా. అదే ఒక పళ్ళు అయినా కొన్నా వస్తుంది గింజలు లేదు కదా రెడీ చేయమంటా ప్లీజ్. ఇంట్లో ఉందా ఇంట్లో మొక్క ఉండాలి మా ఉన్నా గుర్తున్నది కదా. ఇప్పుడు నేను ఎలాగో ఆ డ్రై ఫ్రూట్స్ ఆ డబ్బాలోనే వస్తాయి కదా, అవన్నీ ఇంట్లో పెట్టుకొని తాళం వేసేసి తినే అన్నీ ఇంట్లో పెట్టుకో. తాళం వేసేస్తే మిగిలిన నీ బట్టలు ఏమంటే అందులో వాటిలో నీ పెట్టుకొని ఉంటాయి కదా సరుకులు, వాటిలో పెట్టుకో. తినే మాత్రం ఇంట్లో పెట్టుకొని వచ్చేమో చాప్లీస్ ఇలా రాయి. ఆ ఫ్రిడ్జ్ మీద ఉందని చూడు చాప్లీస్. ఉంది కదా. స్పూన్లు స్టీల్ 2 వేసుకో. రోపు బట్టలు కట్టుకున్నారు దాన్ని తాడు కట్టుకొని బట్టలు ఆరేసేది అనమాట. ఇది కూడా కొన్నాము ఇప్పుడు. ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్. ఇది వచ్చేసి కండవలు అన్నమాట. చాలా పెద్ద కండవలు. అమ్మ నువ్వు డైలీ యూజ్ చేసుకునే కండవలు కూడా తెచ్చుకో. ఈ నైట్రస్ కవర్లు పారే మా తమ్ముడు. అసలు నీ డ్రాయర్లు అయ్యి ఒకరు కూడా రాలేదు. ప్రస్తుతానికి పళ్ళు పెట్టాలి అమ్మ ఆనకాల. అదే వెళ్ళేటప్పుడు డాడీ ఆ పళ్ళు మనం పెడితే నేను వచ్చేటప్పుడు తీసుకుని ఇంటికి. ఇవి అంతకుముందు వాడే డ్రాయర్లు అయ్యి ఇప్పుడు డైలీ నువ్వు వేసుకునే ఉన్నారు కదా, ఈ కొత్తవి కాకుండా అయ్యి నేను అడుగుతుంది. సరే ఈ మొత్తం పెట్టేదా? 1 2 3 4 4 ఉంది కొత్తవి. మరి అవి తీసుకురా పెడతా. వీటిలో పిలిచావా? సరే సరే. బాడీలో అయ్యానా అందులో పెట్టినాను ఇంకా మొత్తం వేసేదా? ఇట్లా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్ బాబు ఇది వైట్ లేదు, పింక్ ఉంది. 2 పింక్లే. ఇవన్నీ కదా కూడా ఆడ
మనం అంటే ఇక్కడ రోజు ఉతుక్కుంటున్నాం కాబట్టి నీ బాడీ తిరిగిలా ఇప్పుడు అందులో ఎన్నో ఉన్నాయి చాలానే ఉన్నాయి 3 రోజులు కొత్త బాడీ అంటారు ఒక మైంది గిన్నెలో పెట్టే అది పెట్టలే మీ కాగితాలు జిరాక్స్లు అవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటా ఆ బ్యాగ్ కూడా ఒకసారి చూడండి నా సర్దుకుంటున్నా మరి ఇప్పుడు స్పూన్ పెట్టు పెడతా ఇందులో పెట్టే ఏం లేవా గుర్తు చేసుకో సారి స్టీల్ స్పూన్ దాకా 2 ఇయ్యగో ఇంకో బ్యాగ్ ఉన్నాయి ఇందులో పెడతా ఇవన్నీ కనవాలి దానికి రోజు వాడే 2 ఆల్రెడీ 2 పెట్టాను కొత్తవి ఇంకా అదొకటేనా సరే అట్టయితే 3 వేస్తున్నాది అది అవి కూడా కనవాలేనా చూద్దాం అవి తర్వాత పెడతాను వచ్చే సంవత్సరం కానీ ఫస్ట్ 3 వాడతాను 3 4 ఏం స్పూన్ ఏది ఇంకేం కావాలి నీకు ఇంకా ఇంకో ఏమన్నా బాదం పప్పు ఖర్జూరాలు నానబోసుకోవడానికి ప్లేటు కావాలి కదా వీటి మీద ఎలా ఏదో బుక్ పెట్టేసి దీని మీద ఇందులో నానబోసుకుంటే బాగుంటుంది బాదం పప్పు ఖర్జూరాలు పెట్టి ఇలా మూత పెడితే అయిపోయింది సరుకు ఏమండి ఇందులో పోసుకో అందరూ తీసేసుకుంటారు మూత లేకపోతే సరుకు మంచం కింద అడగా చికెన్ ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టానుకో పెట్టంతా సరుకు వాసన వచ్చింది తినే కూడా సరుకు వాసన వచ్చింది అసలు ఎందుకు కాదు ఇంకా అది ఇందులో అయినా నానబెట్టుకోవచ్చు బాదం పప్పు అయ్యి నీళ్ళు పట్టా అదే ఎందుకు నానబెడతావు ఏమైనా స్నాక్స్ లాంటివి ఏదైనా డైలీ 5 డ్రై ఫ్రూట్స్ రాని అటు బట్టి చెప్తాను నేను ఇంక సరుకు పెట్టదు అది ఇలాగా వీడియో తీసి చూపించి నాకు వీడియో కాల్ చేసి మొత్తం చెప్తే అక్కడే చేయాలి అన్నది ఇది కూడా పెట్టదా నారా వేసేలా ఉందా నీకు నేను ఎక్కింది పెట్టావు ఇట్లా టాప్లో 1 2 3 4 5 లెగ్గిన్స్ కొత్త అందులో ఆల్రెడీ పెట్టా కొన్ని ఎందుకు వాటి మీద డ్రెస్సులు లేవు ఎందుకు ఇవద్దా సరే అంటే పెట్టు ఏం కాడా 1 2 3 4 డ్రెస్సులు సరే ఇట్లా కలిసి చూసి టాప్ కొడతాలి అదో ఆ బ్లాక్ గ్రీన్ గ్రీన్ ఇదా ఎల్లో రెడ్ ఆ 2 యా అంతే ఇదొద్దా ఇట్లా పల్టీ కలుసుకుని ఇంకేం కాడమ్మా ఇంకా తీసుకొచ్చేటప్పుడు నోట్బుక్స్ స్కేలు పెన్ను పెన్సిల్స్ అవన్నీ రాసి ఆడదాలే కానీ ఇంకా డ్రెస్లే లేవని ఏ బీరోలు ఉన్నాయి చూడు ఆ క్లిప్ తీయొచ్చుగా అబద్ధాలు ఆడమవుతాము నువ్వు చెప్పడం మేము దాటం ఆడుంటే ఏదో ఒక అకేషన్ వచ్చి నాకు వేసుకుంటావు ఇంకా ఇంకా అంటా చూడు బీరాలు నువ్వు డ్రెస్సులు ఎంత జాగ్రత్త వాడుకుంటే నీకే అంత మంచిది అది సరే ఎల్లో స్కేట్ వస్తే చెప్తే దబాలే ఇప్పుడు కటింగ్ చేసి కుడతా లక్ష్మణి కాడ ఆరెంజ్ చీర పోతావా అదా ధరలు ఏమంటాడు చీర డ్రెస్ మనం తెచ్చినట్లేదు అవి అంతేం బాగోలేదు కానీ కలర్లు రెడ్ ఉంది నాది ఉంది వేసి చూద్దాం ఎల్లో లేదు రెడ్ డ్రెస్ మీద వెళ్ళమంటే వెళ్ళొచ్చింది పెరిదా ఎల్లో రెడ్ బాగా రెడ్ కూడా మెరుగు అంటారు అవును ఇది వేస్తుంది సరే ఎల్లో కంటే వెళ్ళొచ్చు సరే ఈ డ్రెస్ పెట్టుకో పక్కన పైకి పెడతాను అవును రేపు సండే వేసుకోవాలి అన్ని అందులో తీసుకుని నేను వేసుకోవచ్చండి మీరు అలాంటి చూడండి ఏం లేదు ఇక్కడ పక్కనకి అందులో నేను చూసేసాను సరే చేసుకో సండే
సరే కుట్లకి ఆ సంట్లో పెట్టండి పెట్టు వెళ్ళొచ్చు యాడీ సార్ ఇందులో వేసేది ఇంకా ఓకే ఇప్పుడు అసలే లేవా నీకు బీరువాలో కానీ అర్మర్లో కానీ అయ్యో ఆ డైలో అవైలబుల్ సార్ సర్చ్ చేయండి వేసుకోవడానికి ఏం లేవా మళ్ళీ అంత పక్కన ఎందుకు సరే వేసుకో ఆధారం చర్చి సార్ సండే వేసుకోండి రేపు వచ్చేసండి ఈ సండే వద్దు అదే కుట్లు కొడతా అది పెట్టు ఇది కూడా అందులోనే వేరే ఫ్రెండ్ తెచ్చుని తీసుకోమని ఎల్లో కలర్ నెట్ క్రాస్ వేసుకోవా ఇంకా ఏందమ్మా బ్యాగ్ కూడా ఇంకా అన్నీ ఏమన్నా కాగితాలు లాంటివి ఫోటోలు డాడీ నాయి నీయి మొత్తం పెట్టుకో అప్పుడు అంటే రావు జిరాక్స్లు ఆధార్ కార్డు జిరాక్స్లు రేషన్ కార్డు జిరాక్స్లు బకెట్ మగ్గు పేపర్ రాసా ముట్టుకోలేదు కానీ పేపర్ నోట్స్ చెప్తా బకెట్ మగ్గు ఫ్యాడ్ చైరు చేయలేదు చైర్ కూడా కావాలి చేయలేదు ఎంత కూర్చోబెట్టుకున్నావు హాస్టల్లో కూర్చొని చదువుతున్నాయి కావాలన్నాం కదా కాగితాలు ఫోటోలు ఏం పెట్టుకున్నావా ఏంటి ఆ రోజు మనం వాళ్ళకి కార్డు ఏదో చూపించాలన్నారు ఇంట్లో ఏదో పెద్దామని కలవాలంటే రేటు అది ఇంకా నేను పెద్ద ఇస్తాను కానీ ఇవి ఇంకా ఉన్నాయి ఏం సెట్లు టీవీ అలా మరి ఇంకా అవసరం అంటావు అవి ఎన్ని సెట్లు ఒక సెట్ ఉంచుతా లేదా ఒకటి అందులో అన్ని లేవు అన్ని ఒకసారి ఏదో చూడు మరి కూర్చోండి ఇంట్లో ఉంటాయని ఈ కాగితాలు అందులో అడుగున ఇంకో చెప్పుంది చూడు అందులో పెట్టు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు
కదా కాలేదండి సరే ఎట్లా పెట్టేసి మేడం పైకి అన్నీ అయిపోయినాయి గుర్తుండదు మళ్ళీ ఇందులో పెట్టాము ఇదైతే సైడ్ ఉంటుంది కదా గేట్లో వెళ్ళగానే మళ్ళీ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటే డాడీ ఎవరుతూ ఉంటాడు కదా అందుకని చిన్న పెడితే దిక్కుంది ఇదే తప్ప ఇంకా ఏం రాయాలనుకున్నాను నేను అలా అయితే కాబట్టి తింటే నాకు మర్చిపోయాను నేను మాకు రెండు సైడ్ అవుతుంది ఇంకా చెప్పు వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పారు కనుక నేను అనుకుంటున్నాను సరే సరే ఇందులో రాదు కదా ఏమేమి కావాలి అని పుస్తకాలు పెన్సిల్ అయ్యి చెప్పు ఎన్ని పెన్సిల్ long stays, erasers any long stays, short stays. Guna mana plate టీ కప్పు గన్నా ఇది అజిలా బాడీ సపరా యాడ ఇలా డబ్బులు అవుతుంది అయినా రేపు అనుకుంటున్నానమ్మా ఉన్నదా సరే ఇదో సరేనా డెటాలు ఇంకా చీలక ఇంకా ఫోటో రాలేదే ఇంకా ఫోన్ పౌచ్లో పెట్టి జిప్పు మన యాడికి వెళ్ళి జిప్పు అంతా వచ్చి చెప్పు ఇంకా అంతనా సరే రకగా ఇంకేం మర్చిపోలేదు అది అంటుంది అనుకునేది లిమ్ చేయదు కదా ఇంకా అంతనే కారాలు ఒకటి రెండు బ్లాక్ వేసుకోండి మూడు నాలుగు రాయండి చిన్నకి మూడు ఓకే ఫోన్ పోస్ట్లో పెట్టు అంతేనా ఇంకా మర్చిపోయామా ఒక సూది రా వేసుకో ఏమైనా గబాలు చిరిగిపోతే అంటే చూడాలి తెచ్చుకో ఇంగ్లీష్లో సూదులు తెచ్చుకోపో సూదులు రెండు పెట్టుకో దాకండికి రెండు దాకం వేసుకో పోలే వీడియో లాంగ్ అయిపోతుంది అర్థంగా ఇంకేం కావాలి చిన్నగా ఈ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కొట్టేస్తుందా చేసుకో ఉంటుంది
డాడీ కూడా పెట్టవు సైనా పెట్టి రాకనే లేకుండా అప్పు రాక నువ్వే తీసుకో పెట్టిన అందులో ఎప్పుడు కదా బాక్స్ కానీ తీయండి దాంట్లో తీసాను ఫోన్ బాగా తీసుకొచ్చేసి ఇది నెంబర్ 1 ఇది నెంబర్ 2 ఇది నెంబర్ 3 ఇది నెంబర్ 4 ఇంకేమన్నా చేసుకో ట్యాబ్లెట్స్ అమ్ముడు ఇప్పుడు ట్యాబ్లెట్స్ రాయాలి అదే మొత్తం వస్తుంది సబ్జెక్ట్ పెట్టు అన్న తెచ్చాను ఎత్తితా ఎట్లా పెట్టుకోరా ఓకేనా ఏమి ఆడబెట్టాలా నువ్వు పుట్టు మిస్టేక్ ఇదిగమ్మా తీసుకో అహారా అది సెపరేట్ పెట్టుకో ఎందుకు ఇప్పుడు దాంతో ఎరగొట్టినా ఎరగమా నువ్వు రావడం అది ఇది కొట్టుకోవడం ఆయన సరిపోయింది కదా అది కిందకి అది కొట్టినా కాదు అట్లా పెట్టి పైకి అరే చెప్పిన మాట నువ్వు అసలుకి చూడదు నీకు పైకి పెట్టు ఏనమ్మా ఎందుకు ఫుల్ ఒక మంది చెప్తుంటాం చెప్పారు బట్టలు తర్వాత నేను బట్టలు satu boleh hidup satu kali ఏంది జోలి కాఫీ టకాయి ఏంది ఏంది బుక్ కట్టేసుకోవడానికి తీసుకో పెట్టుకో